అందులోంచి కూడా పెట్టే గుణం ఆ స్త్రీకి ఉంది కాబట్టి ఆమె ప్రాణాలు, ఆమె కొడుకు ప్రాణాలు ఆ కరువులో కూడా కాపాడాలని సేవకుడు ఆయనకి పంపించాడు. మనం తెలుసుకోవాలని, ఎవరికి అందరికీ దేవుడు అన్నీ ఇస్తాడు అనుకో. నాకు ఉంది కాబట్టి నేను దానం చేస్తున్నాను, నాకు లేదు కాబట్టి నేను దానం చేయట్లేదు, ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన చేస్తున్నాడు, ఈయనకు లేదు కాబట్టి ఈయన చేయట్లేదు. ఇవన్నీ వ్యర్థమైన మాటలు. నిజమైన మాట ఏంటో తెలుసా? నీకు కలిగిన దాంట్లో కొంతమైన ఒకరికి ఆకలి తీర్చేదానికి పై మీరు సేవకులు అయిన తర్వాత ఏం పెడతారని ఎవ్వరు అడగరు. నువ్వు కంట్రోల్ పెడతావా, పప్పుచారు పెడతావా, చారు పెడతావా, లేకపోతే బిర్యానీలు పెడతావా అని అడగరు. పెట్టాలి అని కొద్దిగైనా ప్రేమ పట్టడు. ప్రతి మనిషి కూడా బాధపడేది ఇంత భోజనం కోసం. ఒకసారి ఆలోచించండి, ప్రతి మనిషి దేనికోసం కష్టపడుతున్నాడే? బంగారం తింటున్నాడా? డబ్బులు తింటున్నాడా? ఇంకేమన్నా నోట్ల కట్లు, నాణ్యాలు, వజ్రాలు, వైడూర్యాలు తింటున్నాడా? ఏం తింటున్నాడు? మరి ఆ కాస్త భోజనం అనే మాట, అంత జ్ఞానం మనిషికి దేవుడు చెప్తున్నప్పుడు ఆ కాస్త భోజనాన్ని మనం ఎందుకు పెట్టకూడదు అందరికీ? అవునా కదా? ఎక్కడైనా ఆకలితో ఉన్నా ఏదైనా అనిపించినా కానీ మీరు ఏదో అప్పులు చేసి పెట్టి ఆస్తులు అమ్మేసి పెట్టమన్నట్టు మీ దగ్గర ఉన్న దాంట్లో వాడు కడుపుని ఆ రోజు ఆ సందర్భం వస్తేనే కడుక్కునేవాడు వచ్చినా ఎవడొచ్చినా కాస్త భోజనం పెట్టి ప్రైస్లో రోడ్డు మీదే ఉన్నాడు, ఒక చిన్న టిఫిన్ ఒక 20 రూపాయలు వాడి చేతిలో, వాడు కడుపు నింపి వెళ్ళిపో. వెనక ఆలోచించొద్దు, ఏమీ రాదు, పుణ్యం రాదు, పురుషార్థం రాదు, ఏది రాదు. అసలు అలాంటి మాటలే వ్యర్థం, ఏది ఆలోచించొద్దు. కానీ ఒక్కటే ఆలోచించు, అవతలవాడి కడుపు నింపినమా లేదా? ఏదో వస్తుంది అని మాత్రం పెట్టద్దు, ఏదో తిరిగి తెస్తాడని మాత్రం ఇయ్యొద్దు కూడా ఎవరికి. ఇచ్చావా నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు, నిజాయితీగా ఇస్తున్నట్టు కాదు. ఎవరితో కూడా బిజినెస్ చేయకండి. ప్రేమ ఇవ్వాలన్నా, ఆలోచన ఇవ్వాలన్నా నిస్వార్థంగా ఇచ్చేయండి చాలు. అదే దేవుడు నిన్ను మంచి మనిషిగా, దేవుని దృష్టిలో పరలోక రాజ్యంలో. నిన్న ఒక వాక్యము లూకా సువార్తలో ఒక వాక్యం చెప్తాడు. ఒక ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు, తనకు కావాల్సిన సుఖం అంతా ఉంటుంది, ఆ సుఖంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జీవితం మొత్తం పడకలో పండుకొని కావాల్సిన నచ్చిన తిని తాగుతూ ఉంటాడు. అతని ఇంటి ముందే లాజరు అనే భిక్షగాడు ఉంటాడు. ఆ భిక్షగాడికి మాత్రం ఏమి తినడానికే ఉండదు, బట్టలు ఉండవు, ఏముండవు. కానీ ఎవరైనా ఆకలితో ఉంటే దానికి వచ్చిన దాంట్లో కొద్దిగా ధర్మాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇద్దరు చచ్చిపోతారు, ఇద్దరు, వాడు చనిపోతాడు, ఇద్దరు బిచ్చగాడు చనిపోతాడు. పరలోక రాజ్యంలో అబ్రహాం గారి సింహాసనం పక్కన దేవుడు ఈ యొక్క నా కుమారుడు అని భిక్షగాడిని కూర్చోబెట్టుకుంటాడు. ఆ ధనవంతుని అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యా ఏంటి, నేను ధనవంతుడిని, నేను కావాలంటే ఏదైనా చేయగలను, నన్ను వదిలిపెట్టి ఆ బిచ్చగాడిని దగ్గర పెట్టుకున్నావు ఏంటి అని మాట్లాడుతుంటాడు ఈ ధనవంతుడు. అడిగితే, అయ్యా నువ్వెవరినైనా ఆకలి తీర్చావా? నువ్వెవరికైనా భోజనం పెట్టావా? నువ్వెవరికైనా పాపం తలిచావా? నువ్వెవరికైనా సత్కార్యములు చేసినావా? నువ్వేది చేయలేకపోయినావు, నీకు నేను కావాల్సినంత ఇచ్చా, నువ్వేం చేయలేదు. కానీ ఈ భిక్షగాడు తన జీవిత కాలము ఎంతో బాధలు అనుభవించినా కానీ తన తగ్గింపుతో తను అందరినీ ప్రేమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ భిక్షగాడిని ఇక్కడ నువ్వు నరకానికంటే నరకంలో పడి ఏడుస్తావు భిక్షగాడు. అతను ఏమంటాడు తెలుసా? కుష్టి వ్యాధి కలిగిన భిక్షగాడి లాజరు. అలాంటి భిక్షగాడిని ఏమడుగుతాడు తెలుసా ధనవంతుడు? అయ్యా నరకంలో నేను కాలిపోతున్నా అయ్యా, కనీసం ఆ లాజరు చిటికెనేలతో నీళ్లు ముంచి నా నోట్లో వేయమను, తట్టుకోలేకపోతున్నా ఈ మంటలు అంటూ. చిటికెనేలతో ఏం చేయాలా? నీరు ముంచి నా అదే ధన్యత అనుకుంటున్నా. నాకు కుదరదు నాయన, లాజర్ని అక్కడికి పంపించడం కుదరదు. అయ్యా కనీసం ఒక పని చేయ్యా, ఆ లాజరుని కానీ నన్ను కానీ ఒక్కసారి వెనక్కి పంపించు, నా తమ్ముళ్ళు కూడా నాతో పాటు ఇక్కడికే వచ్చేటట్టున్నారు, వాళ్ళకి చెప్పుకొని వస్తాను నేను, వాళ్ళైనా మా నరకానికి రాకుండా మొత్తుకుంటానయ్యా, నా బాధలు వాళ్ళు పడకుండా చెప్తాను, ఒక్కసారి వెనక్కి పంపి అంటే అది కూడా కుదరదు నాన్న. మరి ఎలా అయ్యా, మృతులలోంచి ఒకడు లేస్తే తప్ప, వాళ్ళకి చెబితే తప్ప ఈ బాధలన్నీ వాళ్ళు ఎలా నమ్ముతారయ్యా అని చెప్పేసి ఏడుస్తాడు ఆయన ధనవంతుడు. ఏడుస్తుంటే అంటాడు, నేను ఈ మోషేని పంపించాను, ఏలియాని పంపించాను, ప్రవక్తలు అందరినీ పంపించి ఇది నరకము ఇది పరలోకము అని ప్రతి ఒక్కరికి చెప్పిన, వాళ్ళ మాటలు నమ్మని వాడు నువ్వు చచ్చిపోయినోడు తిరిగిపోయి చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. కాబట్టి నీ గతి ఇంతే, రేపు మారకపోతే వాళ్ళ గతి అంతే అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని గట్టిగా చప్పలు కూడా అర్థమైందా? ప్రభు మాటలే మాత్రమే వస్తాయి నాన్న,
ప్రతి ఒక్క దానికి నిరూపణ రాదు. అంతే ప్రభు మనం చేసే ప్రతి కార్యానికి కూడా ఫలము కనబడదు. ఎప్పుడు కనబడాలని కోరుకోవద్దు. ఆ సమయంలో నువ్వు చేసేది ఏ కారణం లేకుండా చేస్తున్నావా, ఖచ్చితంగా ఒక కారణం అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా కారణాల కోసం ఎవరికి సహాయం చేయొద్దు. ఎవరో చూస్తున్నారని ఏ దానం చేయొద్దు. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను బిడ్డలకు కూడా, నువ్వు మందిరంలో ఇచ్చేదానికి కూడా నా డబ్బులు చేతికి చూపించొద్దు అని చెప్తాను. చూపించొద్దురా నాయన, నువ్వు ఇది చూపిస్తే నేను దీన్ని చూసే ప్రేమించాలి. ఇంకా నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది చూసి నీ చేతిలో ఉన్న దాన్ని బట్టి, నీ పట్టుకున్న నువ్వు పట్టుకున్న డబ్బులు నోట్లు బట్టి 100 నోట్లు పెట్టావా 10 నోట్లు పెట్టావా చేతిలో కనబడతాయి కదా, దీన్ని చూసే ప్రేమించాలా. ఇది కాదు, నువ్వు ఇచ్చేది ఏమైనా ఉంటే దేవునికి అలా అయ్యి, కానీ నాకేం చూపించాలి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఇక్కడ చూపి, నేను చాలు దాని నిండా నేను జీవిస్తా. దేవునికి స్తోత్రం. ఆ దేవుని నాకు ఖచ్చితంగా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అదే ప్రార్థన, అదే పరిచర్య మీ అందరూ చేయాలి. దీన్ని చూసే పరిచర్య చేయొద్దు. ఎప్పుడు కూడా ధనాన్ని దయచేసి పట్టుకోకండి. ఎవరో నోట్లు పట్టుకొని అయ్యా చేతిలో తీసుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఎందుకురా నాయన, ఎందుకు పట్టుకోవాలి నేను చేతితో? నా దేవుడు ఈ చేతికి ఎన్నో వరాలు ఇచ్చాడు, ఇంక ఇదే పట్టుకోవాలా? నువ్వు ఇచ్చేవాడి చేతిలో అయినా ఇంతే ఇస్తావు, డబ్బాలో అయినా అంతే ఇస్తావు. అంతేనా కదా? చేతిలో అయినా అంతే, డబ్బాలో అయినా అంతే. నేను చూశానని చెప్పి ఈరోజు ఇస్తావు, నేను చూడకపోతే రేపు ఇయ్యవుగా. అంతేనా కదా? నువ్వు నా యందు నీతిమంతుడివి, దేవుడి యందు కాదు. కాబట్టి ఆశీర్వాదం నేను ఇచ్చినంత మాత్రం రాదు, ఆయన దగ్గర నుంచి రావాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు రేపు కంపల్సరీ మీ అందరూ దేవుని పరిచర్యలో ఉండబోతున్నారో నాకు తెలిసి 12 మంది. ఎప్పుడు కూడా దీనికోసం చేయొద్దు. కష్టపడదాం. కూలి పని చేసుకున్నా, గేదెలు కాసుకున్నా, ఏ పనైనా చేసుకుందాం. రోజు వెళ్ళడానికి మనకి తినడానికి ఎంత కావాలా అంతే. మన పని చేసుకొని మనం తిని బతకగలం, మనకేమి బాధ లేదు. కానీ ప్రభువు పని మాత్రము ప్రేమతోనే చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా.